లక్కీ న్యూస్ కి స్వాగతం. భార్యాభర్తల ఇరు వర్ణాలను పిల్లల విద్యా రికార్డుల నందు నమోదు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పాలకుల ఆధిపత్యం, కుట్ర బుద్ధితో కొంతమందితో ఆర్గనైజ్డ్గా కులగణన వాదనను తెరపైకి తెస్తున్నారని, గత 200 ఏళ్లు పైబడి కులాల పేరుతో హింసించింది, వేధించింది సరిపోదన్నట్టు నేడు, రేపు, ఆ మరునాడు కూడా ఈ కులాలు అంటరాని వారు, పెత్తందారులకు బానిసలు అని తరతరాలు చెప్పుకునే విధంగా, ఆ నరక జీవితాలు నిత్యం గుర్తుండే విధంగా పదే పదే గుర్తు చేసే పనిగా కులగణనను ప్రారంభించే దిశగా పాలకులు పాచికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కులగణన కుట్రలను ఈ తరం యువత ప్రశ్నించకపోయినా, ఎదిరించకపోయినా, అందుకు సిద్ధపడకపోయినా భావితరాలు క్షమించారు. చారిత్రాత్మక ఉన్మాదులుగా మిగిలిపోతారు. అంటరాని వారిగా బలవంతంగా ముద్ర వేసిన ఆనాటి పాలకుల నుండి నేటి పాలకుల వరకు దేశద్రోహులేనని, ఆ దేశద్రోహ స్వభావం గల వారసులే నేడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కులగణనలు కాకుండా కుల సంస్కరణలు చేపట్టి వారికి వాస్తవ గొప్ప చరిత్రలను పుస్తకాల్లో అచ్చువేయించారని, వంటరానితనాన్ని వారసత్వంగా మోస్తున్న వారికి మానవత్వ విలువలతో ఆదర్శంగా నిలవగలరా అని ఆయన సవాల్ చేశారు. సందేశం ఏంటంటే, మన పార్టీ 1998లో స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 22 సంవత్సరాలతో పార్టీ నేను సంబంధం ఏర్పరచుకోవడం జరిగింది మన పార్టీతోటి. అదేవిధంగా అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ పార్టీ ఈ స్థాయికి చేరుకుంది. మన ఎక్కడున్నా కూడా దేని విషయంలో కూడా రెస్పాండ్ అవ్వాలంటే, గతంలో మనం ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో విజయాలు కూడా సాధించాం. దినదినాభివృద్ధి చెందుతున్న పార్టీలో ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా 2025 సంవత్సరంలోకి వచ్చేసాం మనం. ఈ రోజుల్లో కూడా ఇంకా సిగ్గు లేకుండా కుల వర్గీకరణలు, అలాగే కులపరమైనటువంటి ఒక కులపరమైనటువంటి ఒక సర్వే చేస్తారట. కుల గణన చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, కుల గణన కాదు, కుల సంస్కరణలు చేయండి. ఈరోజు ప్రధానంగా ఉంటున్నటువంటి అనేక కులాలు రామాయణ మహాభారత కాలంలో అసలు లేనే లేవు. అవి అగ్రకులాలుగా ఎలా అవుతాయి? ఇప్పుడున్నటువంటి ఎస్సీస్లో చాలా వరకు కూడా ఆది కాలంలో చక్రవర్తులుగా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాలని అనుభవించినటువంటి వాళ్ళు ఈరోజు అంటరానివాడిగా, అలాగే అంబేద్కర్ని కూడా అంటరానివాడిగా, ఇలా బీసీల్లో చాలా కమ్యూనిటీస్ కొన్ని చిన్న చిన్న కమ్యూనిటీస్గా ఇలాంటి ఒక బలవంతపు ఒక ఎజెండాని ప్రజల్లో రుద్దుతున్నారు. అసలు ఎవరి కుల చరిత్ర ఏంటి, అసలు దాని మూలంగా మనకి ఆపాదించడం ఎంతవరకు కరెక్టు? అసలు ఆ రోజు దళితుల్ని చాలా వరకు మన మేధావులు ఏం చెప్తుంటారంటే, దళితులకి తిండి తినకూడదు, చదువుకోకూడదు, అలాగే ఆడవాళ్ళు జాకెట్లు వేసుకోకూడదు, కాలికి చెప్పులు వేసుకోకూడదు. నిజంగా వాళ్ళందరూ దళితులు అని ఏ చరిత్రలో ఉందో, ఏ గ్రంథంలో ఉందో, ఇప్పుడున్నటువంటి సోకాళ్ళు మేధావులు ఎవరైనా పలానా గ్రంథంలో ఉందని నాకు చూపించమనండి, వాళ్ళందరికీ నేను ఓపెన్ చేయాలని లేనటువంటి ఒక చరిత్రని ఉంది అని తరతరాలుగా మనకి ఎప్పుడు కూడా బ్రిటిష్ కాలం నాటి చరిత్ర, ఆ బ్రిటిష్ కాలం నాటి ముందు చరిత్ర, 10,000 సంవత్సరాల క్రితం చరిత్రని బయట తీయమనండి, ఆ చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాల్ని మనకి చెప్పమనండి. అంతేగాని మేధావులు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వాస్తవాలను వక్రీకరించి ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు అగ్రకులాలు, ఎవరు గొప్పవారు, ఎవరు పేదవాళ్ళు అనేది మొట్టమొదటి వాళ్ళకే స్పష్టత లేదు. అంబేద్కర్ కూడా అంటరానివాడు అని ఇప్పుడున్నటువంటి మేధావులు అందరూ చెప్తున్నారు. అంబేద్కర్ అంటరానివాడికి ఎప్పుడు బతకలేదు. అసలు బతికినటువంటి బ్రతుకు ప్రజలకు తెలియజేయండి. నేను ఒక అభూత కల్పనని కొన్ని దశాబ్దాల పాటు అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రక్రియ ఈరోజు దళితుల్లో చాలామంది, అలాగే బీసీల్లో చాలామంది, అలాగే అగ్రకులాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు పేదలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు
మనం చిన్నవాళ్ళమేమో, అసలు పెద్దవాడు ఎవడో తెలియదు. ఏ చరిత్ర ఆధారంగా గొప్ప కులం అని ఒక నిర్ణయానికి రావాలో ఎవరికీ తెలియదు. మన చరిత్రలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే కొంతమంది మేధావులు, కుల మేధావులు బ్రాహ్మలో దళితుల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు, బ్రాహ్మలో చాలా అవమానాలకు గురి చేశారంటారు. అసలు రామాయణ మహాభారత కాలాల్లో బ్రాహ్మలు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఈ సోకాళ్ళ మేధావులు చూపించమనండి. ఋషులు మహర్షులు ఉన్నటువంటి కాలాన్ని బ్రాహ్మణులకు ఆపాదించి ఇక్కడ కులపరమైనటువంటి వివాదాలు సృష్టిస్తూ ఆ కులాన్ని బేస్ చేసుకుని కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు ఒక వర్గ పోరాటాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం. వాస్తవాన్ని మనం భూస్థాపితం చేసేస్తున్నాం. అందుకని ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే కుల గణన కాదు, కుల సంస్కరణలో ఎవరి చరిత్ర ఏంటి, ఎవరిది ఏ గొప్ప చరిత్ర అనే దాని మీద ఒకసారి ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి, ఎందుకంటే ఎల్లకాలం బ్రాహ్మణుల మీద లేనిపోయినటువంటి మాటలు, అబద్ధాలని నూరిపోయడం, అలాగే దళితుల్ని హీనమైనటువంటి బ్రతుకులు బతికారు. అసలు దళితులు ఎక్కడా కూడా హీనమైనటువంటి బ్రతుకులు బతకలేదు. వాళ్ళ గొప్ప జీవితాలు, ఆ గొప్ప జీవితాలను ఈరోజు వాళ్ళు అంటరాని వాళ్ళని కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఆ మేధావులు చెప్తున్నటువంటి కొంతమంది నడిపిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు అగ్ర కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా కులాలు ఈరోజు అంటరాని కులాలు. ఒకప్పుడు అసలు రామాయణ మహాభారత కాలంలో ఇప్పుడు అగ్ర కులాలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళలో 2 కులాలు ఉన్నాయి. ఆ 2 కులాలే ఆ రోజు ఉన్నాయి. ఈ రోజు అగ్ర కులాలుగా చెప్పుకునేటటువంటి ఏ కులానికి అర్హత ఉంది? అందుకని ఈరోజు 2025 సంవత్సరంలో ఉన్నాం. మనం సమానత్వాన్ని మనం ప్రోత్సహించాలి. అందరూ సమానమే. ఇక్కడ ఎవరు అంటరాని వాళ్ళు లేరు. అంటరాని అనే పదాన్ని పేదరికమైనటువంటి ఒక వ్యవస్థని ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీయే సాధించి చూపించగలదు. అందుకని ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా, దళితులందరూ కూడా చాలా గొప్ప జీవితాలు, గొప్ప కుటుంబాలు. మీరెవరో అంటరాని వాళ్ళు కాదు అని మీకు మీరు నిర్ణయించుకొని ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు చెప్తున్నటువంటి కూడా అబద్ధాలు, నేను గొప్పవాడిని, నేను చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో పుట్టాను అనే ఒక ఆలోచన మీ మైండ్లో పెట్టుకోండి. మీ బిడ్డలకు చెప్పండి. మీ బిడ్డలకి వాళ్ళు చెబుతారు. అంతేగాని ఈ ప్రభుత్వాలు చెప్తున్నట్టు ఎవరు కూడా అంటరాని వాళ్ళు కాదు. కుల సంస్కరణలు చాలా అవసరం అని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. భవిష్యత్తులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సమసమానత్వం, కులరహిత సమాజం సాధ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.